మినిస్టర్ ఒక ఎమ్మెల్యే మినిస్టర్ కలవద్దా? ఎమ్మెల్యే మినిస్టర్ కలవద్దా? అరే బాబు, నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ మినిస్టర్ కలవద్దా భయ్? మినిస్టర్ ఎమ్మెల్యేలు కలవడానికి ఏం భయ్? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని, 7 సార్లు ఎమ్మెల్యేను. లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. అరే ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే గారు కలెక్టర్ ని కలవడానికి ఇబ్బంది ఏంది? కాదు, ఎమ్మెల్యే మినిస్టర్ ని కలవడనా? కలవన్నాడా? మరి కలుస్తా మరి తలుపు మరి. అరే నేను గంట కిందనే మీకు చెప్పిన, నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకోండి ఎందుకు? ఇంత భయం ఎందుకు మంత్రికి? కలవనంటే పోతాం మరి. కలవడట్నా? మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని కూర్చున్నా లోపల. మంత్రి గారు కలవన్నాడట. అది కాదు, నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది ఆయన. అది కానీ కలవడం ఇప్పుడు మనకెందుకు క్లియర్ కానీ ఏం భయ సార్? కలవన్నారా? కలెక్టర్ కూడా కలవడట్నా? కలెక్టర్ కలవడు, మంత్రి కలవడు. 6 రోజులైంది, ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై, డెబ్రిస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భయ్? వచ్చింది లోపల పడుకుని కదా. మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు. మా సూచనలు తీసుకోవడానికి కూడా ఎందుకు పోనీ రీజన్ చెప్పండి నాకు. మీకు పర్మిషన్ ఉంటే ఒక గంట ముందు అపాయింట్మెంట్ ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం కాదబ్బా. ఒక నీటిపారుదల శాఖ మంత్రిని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు. మేము చెప్పాలి, అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది, అది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, చెప్దాం అనుకుంటున్నా. మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 2 నిమిషాలు టైం ఇప్పించడానికి మంత్రి గారు కలవన్నాడా? ఎస్పీ గారు ఏమని చెప్పి మంత్రి గారితో పని, మాకు ఎస్పీతో మాకేం పని? ఎస్పీ గారు మంత్రి కలవనని మేము కొట్లాటకి రాలే భయ్ సార్. మాకేం కొట్లాట పోయిడా? వాళ్ళు 8 మంది బ్రతకాలని మా తన్లాట. ఇది కొట్లాట కాదు, 8 ప్రాణాలు బతకాలని తన్లాట. మేము ఒక 4-5 పంపిస్తే ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో 10 నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం. ఇప్పుడు ఆయన అనుభవాలు ఎట్లా చేయాలని చెప్తాడు, అది కూడా చెప్పదంటే ఎట్లా చంపేస్తారా లోపల పెట్టేసి? చెప్పండి, అనుభవాన్ని చెప్తాడు. సేమ్ ఇరిగేషన్ మంత్రి 5 కూడా అవసరం లేదు. మా మంత్రి గారిని, మా మాజీ మంత్రి గారిని పంపండి చాలు. మీరు అడ్డం నిలబడరు, ఏం మాట్లాడారు? మీరు మీరు మంత్రి గారిని ఉత్తమ్ గారు బయటకు రావాలన్నా కూర్చొని లోపలికి వెళ్ళొచ్చు కదా. డోర్ దీపాబు అరెస్ట్ చేస్తా వచ్చాయి, నేను లోపల పోతా. అరే మంత్రిని కలవడానికి పోతున్నాయా? మినిస్టర్ని కలవద్దు. ఒక ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా? ఎమ్మెల్యే మినిస్టర్ని కలవద్దా? అరే బాబు, నేను ఒక ఎమ్మెల్యేను కలెక్టర్ గారిని కలుస్తా భయ్. కలెక్టర్ మినిస్టర్ మినిస్టర్ కలవద్దా భయ్? మినిస్టర్ ఎమ్మెల్యేలు కలవడానికి ఏం భయ్? నేను ఒక మాజీ నీటిపారుదల శాఖ మంత్రిని, 7 సార్లు ఎమ్మెల్యేను. లోపలికి వెళ్లి మంత్రి గారితో మాట్లాడాలనుకుంటున్నా. గవర్నమెంట్ ఫెయిల్ అయింది, గవర్నమెంట్ సరిగా పనిచేస్తలేదు, కొన్ని సూచనలు ఇస్తా, నా అనుభవంతో కొన్ని మాటలు ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్పడానికి లోపలికి పోతా అంటున్నా. అరే ఎమ్మెల్యే లోపలికి పోవడానికి ఏందయ్యా? ఎమ్మెల్యే లోపలికి పోవద్దా? ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి ఇబ్బంది ఏంది? ఎమ్మెల్యే గారు కలెక్టర్ ని కలవడానికి ఇబ్బంది ఏంది? కాదు, ఎమ్మెల్యే మినిస్టర్ ని కలవడనా? కలవన్నాడా?
అట్లేం లేదు సార్. మరి కలుస్తా మరి, కలుపు తీ మరి. అరే నేను గంట కిందనే మీకు చెప్పిన నేను కలవాలనుకుంటున్నా అని చెప్పిన. ఎమ్మెల్యే మంత్రిని కలవడానికి డోర్లు పెట్టుకోండి ఎందుకు? ఇంత భయం ఎందుకు మంత్రికి? కలవనంటే పోతాం మరి. కలవడట్నా? ఎందుకు కూర్చున్నట్టు ఆయన మంత్రి గారు కలవకుండా తలుపులు పెట్టుకొని కూర్చున్నాడు లోపల. ప్రతి దగ్గర అట్లనే ఆపుతున్నారు. మంత్రి గారు కలవన్నాడట ఆయన. కలవద్దన్నాడు. అది కాదు, నీళ్లు క్వార్టర్ రోడ్డు కలిపినట్టుంది ఆయన. అది కానీ కలవడం ఇప్పుడు అది ప్రాబ్లం. మనకెందుకు క్లియర్ కానీ ఏం భయ సార్ కలవన్నారా? కలెక్టర్ కూడా కలవడట్నా? కలెక్టర్ కలవడు, మంత్రి కలవడు. 6 రోజులైంది ఇంతవరకు మనుషుల ప్రాణాలు ఏమైనా తెలివై, డెబ్రిస్ బయటకు రాదు, లోపల తలుపులు పెట్టుకొని కూర్చుంటే ఎట్లా భయ్? వచ్చింది లోపల పడుకుని కదా. మేము మంత్రి గారిని కలిసి మా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాం బాబు. మా సూచనలు తీసుకోవడానికి కూడా అంత ఇబ్బంది ఏంది? ఎందుకు పోనీ రీజన్ చెప్పండి నాకు. మీకు పర్మిషన్ ఉంటే ఎవరిని కలవాలి? ఒక ఎమ్మెల్యే కలవడానికి ఏం permission ఇవ్వడానికి? ఒక గంట ముందు ప్రయర్ అపాయింట్మెంట్ అడిగి మంత్రిని కలవడానికి ఏం ఇబ్బంది భయ్? మంత్రి గారికి ఎమ్మెల్యే కలవడానికి ఇబ్బంది ఏంది? ప్రజాప్రతినిధిని మంత్రిని కలవడానికి పర్మిషన్ అవసరం కాదబ్బా, ఒక నీటిపారుదల శాఖ మంత్రిని మాజీ నీటిపారుదల శాఖ మంత్రి కలవాలనుకుంటుండు. మేము చెప్పాలి, అరే కన్వేయర్ బెల్ట్ గట్టిగా చేస్తే వెంటనే పని చేస్తుంది, గది రిపేర్ చేయించమని చెప్దాం అనుకుంటున్నా. నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, చెప్దాం అనుకుంటున్నా. బాధ్యతగా మాట్లాడుతున్నప్పుడు ఒకసారి 2 నిమిషాలు టైం ఇప్పించడానికి సరే, ఇప్పుడు మంత్రి గారు కలవన్నాడా? ఎస్పీ గారు ఏమని చెప్పారు? మంత్రి కలవనన్నారా? మాకు ఎస్పీతో మాకేం పని? ఎస్పీ గారు మంత్రి కలవనని చెప్పారు. ఒకళ్ళు తోలు, ఇద్దరు తోలు, 5 తోలు. మాకు అనవసరంగా మీరు కాదు బాబు, మేము కొట్లాటకి రాలే పైసా. మాకేం కొట్లాట పోయిడా? వాళ్ళు 8 మంది బ్రతకాలని మా తన్లాట. ఇది కొట్లాట కాదు, 8 ప్రాణాలు బతకాలని తన్లాట. మేము ఒక 4 5 పంపిస్తే ఎమ్మెల్యేలం ఎమ్మెల్సీలం పోయి మంత్రి గారితో 10 నిమిషాలు మాట్లాడి మా సలహాలు ఇచ్చి వెళ్తాం.